మరో బ్రేకింగ్ న్యూస్. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర్లోని ఓ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. బాసర్ గ్రామం నుంచి సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న చింతామణి గణపతి ఆలయంలో గుర్తు తెలియని ఆగంతకులు కొన్ని విగ్రహాలు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆలయంలోని నాగదేవత నంది విగ్రహం కొమ్ములను వీరు విరగ్గొట్టారు. రోజు వారి నిత్య పూజల్లో భాగంగా ఆలయాన్ని శుభ్రం చేసే స్థానిక ఓ భక్తురాలు ఆలయానికి వెళ్లి శుభ్రం చేసే క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేవతా విగ్రహాలపై దాడి చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధ్యులకు కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు. ఆలయంలో సీసీ కెమెరాలు లేవు. సంఘటనా స్థలిని ఎస్ఐ గణేష్ చేరుకుని పరిశీలిస్తున్నారు. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో ఓ ఆలయంలో అపచారం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, చెప్పండి, అసలు ఎవరు ఆ ఆగంతకులు, ఎందుకు విగ్రహాలను ధ్వంసం చేశారు? ప్రస్తుత నిర్మల్ జిల్లా బాసరలోని ఓ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. బాసర గ్రామం నుండి సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి ఏదైతే ఉందో దాని పక్కన గల చింతామణి గణపతి ఆలయం వద్ద గల నాగదేవత నంది విగ్రహ కొమ్ములను గుర్తు తెలియని వ్యక్తి ఆనవాలను చేర్పేశారు. ఈ రోజు వారి నిత్య పూజలో భాగంగా ఆలయాన్ని శుభ్రం చేసే క్రమంలో స్థానిక ఓ భక్తురాలు ఆలయానికి వెళ్లి శుభ్రం చేసే క్రమంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సంఘటనను వెలుగుకు రావడంతో బీజేపీ, అదేవిధంగా బీజేపీ పార్టీ నేతలతో పాటు స్వచ్ఛంద సేవా నిర్వాహకులు కూడా ఆలయాన్ని పరిశీలించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే దేవతలను భక్తి పారవశ్యంతో పూజించి మొక్కులు చెల్లించుకోవాలని తప్ప దేవత విగ్రహాలను చేర్పేయడం హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే ఆలయ ప్రాంగణం ఉందో ఆలయ ప్రాంగణం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పడిపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో స్థానిక ఎస్ఐ కూడా ఆలయానికి చేరుకొని కూడా అక్కడ పూర్తి స్థాయిలోనే విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయన్న.